మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి ఒక యాంకర్ కాదు, ఇంకో 4 యాంకర్లు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఫ్లోర్ ఏదైనా సరే తమ సందడితో ఎనర్జీని తీసుకొని రాగలిగిన 2 యాంకర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ శిల్పా చక్రవర్తి అండ్ గాయత్రి భార్గవి. ఆ కుర్చీని మార్చబెట్టి తీసుకోమ్మా, అలసిపోయావు. పాలు తాగు. థ్యాంక్ యూ. పాపం నువ్వు కూడానమ్మా. అలసిపోయారని ఎవరు చెప్పారు? ఆ కుర్చీలు ఆ బల్లలు అవన్నీ మడత పెట్టిన తర్వాత ఇదిగోమ్మా తీసుకో. ఇవాళ నాకు ఫుల్ కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసినట్టున్నారమ్మా. సుమా గారికి సుమా గారే సాటి వేసుకోండి ఒకసారి. ఎనీవే వెల్కమ్ టు ద షో. మీరిద్దరు అట్టలేండి. ఇటు వాయిస్ తోనే కాదు, అటు గ్లామర్ తో కూడా బోలెడంత క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్స్ వింధ్య విశాఖ అండ్ గీతా భగత్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. ఆపేయండి సార్, లేదంటే టాలెంట్ అంతా బయటపడేలా ఉంది. అయినా యాంకర్లుగా మనందరికీ ఇది అలవాటైనటువంటి పని. అలవాటు లేకపోయినా సరే డాన్స్ చేసి ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం. పాలు కొనడం. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వు ఇది ఇవ్వు. పాలు పంచుకోవడం. ఈ షోలో మీరు పాల్గొంటున్నారు, పాలు పంచుకోవడం. అలాగే వాళ్ళంతా మీ పాలనలో ఉండడం. వెల్కమ్. ఇద్దరు కూడా ఈ మధ్య బాంబే యాంకర్స్ అయిపోయారే. మనకి బోలెడని స్లాట్స్ ఖాళీ అయిపోయాయి అమ్మా. ఇక్కడ మీరు ఏ స్లాట్ ఇవ్వట్లే అని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కాదు, మీ ఇద్దరికి కూడా ముందు నుంచి గేమ్స్ అంటే ఇష్టమా లేకపోతే ఇష్టపడాల్సి వచ్చిందా? ఇష్టపడాల్సి వచ్చింది. నాకు ఇష్టమే. బాంబే లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ ఇద్దరికి? బాంబే లైఫ్ స్టైల్ ఉంది. వెరీ గుడ్. వెల్కమ్ టు ది షో. ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ పోడియం. థ్యాంక్ యూ. ఏ నల్ల కన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది. ఈ గేమ్ షో మొత్తం టైం బేస్డ్ గేమ్ షో. ప్రతి రౌండ్ లోనూ ఒక టైమర్ ఉంటుంది. ఆ టైమర్ లోనే మీరు గేమ్ ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? దోచే రౌండ్ రూల్స్ ఏంటో చెప్పే ముందు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగోండి వీళ్ళందరూ. మరి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇదిగోండి. ఎనీవే, ఈ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ రౌండ్ లో సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. వాటికి మీకు తోచినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. ఆ ఆన్సర్స్ ఉన్నాయా లేదా మేము చెక్ చేస్తాం. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు రావచ్చు. ఓకే, క్వశ్చన్ ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? సీనియర్స్ ఫస్ట్. సీనియర్స్. ఓకే, అయితే మీరు రండి. మీకు ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్పొచ్చు. మీరు చెప్పిన ప్రతి ఆన్సర్ అందులో ఉందా లేదా చూసి చెప్తూ ఉంటారు. మళ్ళీ ఇంకో ఆన్సర్ చెప్పండి. మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, రెడీ? అండ్ ద క్వశ్చన్, బస్ స్టాండ్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బస్సు. రైట్ ఆన్సర్. నంబర్ 1. స్టూడెంట్స్ లేరు. టికెట్స్. రైట్ ఆన్సర్. నంబర్ 3. బస్ పాస్. లేవు. టాయిలెట్స్. రైట్ ఆన్సర్. బస్ కండక్టర్. రైట్ ఆన్సర్.
క్యూ వెయిటింగ్. వెయిటింగ్ క్యూ. రైట్ ఆన్సర్. సీట్లు, బస్ సీట్లు. బస్సు సీట్లు. అబ్బో లేదమ్మా. బస్ స్టాండ్. లేదు లేదు. ఫుడ్ స్టాల్స్. ఫుడ్ స్టాల్స్. రైట్. ఓకే. ప్రయాణికులు. ప్రయాణికులు నంబర్ 2. చూడండి మీరు అసలు ఏమేం మర్చిపోయారో ఒకసారి. సెండ్ ఆఫ్ చేయడం, అక్కడికి వెళ్ళి విచారణ. ఓ ఎప్పుడు బస్ వస్తుంది, ఎప్పుడు వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవాళ రేపు అప్డేట్ అయ్యారు. దొంగతనాలు, పార్సల్స్ కౌంటర్, ప్లాట్ఫామ్ నంబర్. ఉంటది 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 ఉంటది. అనౌన్స్మెంట్స్. అబ్బా. బస్సు నంబర్. 3,80,000 వచ్చింది మీకు. మీరు జర్నీస్ ఎక్కువగా ఎక్కడికి చేస్తూ ఉంటారు? జర్నీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య అయితే నేను ముంబై వెళ్ళొచ్చా. అది కూడా బస్సులో కాదక్క, ఫ్లైట్ లో వెళ్తారు వాళ్ళు. అది కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి అక్క ఇప్పుడు చెప్పిన. కరెక్ట్ అన్ని, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. మీరు? ఐ ట్రావెల్ అక్క రెగ్యులర్ గా అన్ని ప్లేసెస్ వెళ్తుంటా. ఒక ప్లేస్ అంటూ ఏం లేదు ఫేవరెట్. అంటే కజాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడికి వెళ్ళలే, ట్రై చేయాలి. వావ్, దట్స్ నైస్. మీరు శిల్ప? రైల్వే ఫ్యామిలీ, రైల్వే డబ్బా ఎక్కాలి. పాస్ ఇస్తారు కాబట్టి మనకి, మనం రైల్వే డబ్బా ఎక్కేస్తాం. దట్స్ ద మోస్ట్ ఫన్ పార్ట్ అండ్ మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఏ అండే అండే, టే టే టే, చాయ్ చాయ్ చాయ్, పోరే పోరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 3,80,000 వచ్చింది మీకు. థ్యాంక్ యూ. ఎస్, రండి మీ ఇద్దరు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మగవారు అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్యాంటు షర్ట్. ప్యాంటు షర్టు. ఓకే. వాచ్ వాచ్ వాచ్. లేదు. తిట్టడం. తిట్టడం అంట. గొడవలు నంబర్ 9. తాగడం. తాగడం మందు. నంబర్ 1. ఇంటర్నెట్. 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 లేదు. జాబ్. 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 ఉద్యోగం 6. కార్స్, బైక్స్, వెహికల్స్. ర్యాష్ డ్రైవింగ్. సైట్ కొడతారు. రైట్ కొడతారు. నంబర్ 10 రైట్. జుట్టు హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ లేదు. ఆడవాళ్ళకి మగవారి గురించి ఈ మాత్రమే తెలుసు. తెలియనిది ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. గడ్డాలు, మీసాలు, గాలి తిరుగుళ్ళు, కాలేజ్ బంకు, లేట్ మ్యారేజ్, బాయ్స్ హాస్టల్, క్రికెట్ బెట్టింగ్, స్వేచ్ఛ, స్వతంత్రము, వారసత్వం, బాధ్యతలు. వాళ్ళకన్నా 10,000 ఎక్కువ. 3,90,000. మీ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళకు ఉండే లక్షణాలు ఏమిటో చెప్పండి. తాగడం, తినడం. ఫస్ట్ సుమ్మక్కతో మొదలు పెడదాం. లక్షణాలు: బుద్ధిమంతుడు, అందగాడు, పత్ని మాట జవదాటని వాడు. ఇప్పుడు శిల్ప. బాధ్యతలు, తాగడం, తినడము, తెలంగాణ పౌరుషం. ఇంట్లో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా కుకింగ్ లో అంతా? అంటే కోవిడ్ అప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు తెలిసి వచ్చింది అనమాట, లేకపోతే ఫుడ్ ఉండదని. అంటే కోవిడ్ అప్పుడు మేడ్స్ ఎవరిని అలౌ చేయలేదు కాబట్టి అవును, ఆ రోజు అఫీషియలీ కోవిడ్ అప్పటి నుంచి గిన్నెలు తోవడం మొదలుపెట్టి దేశభక్తి. పిల్లల్ని బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు ఫ్యామిలీతో. చుట్టాలందరూ అంటే ఇష్టం. వచ్చేయండి అంటారు, మా ఆవిడ చేసి పెడుతుందని. ఓకే, థ్యాంక్ యూ. అలా మన మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా శిల్ప అండ్ భార్గవి వాళ్ళు 10,000 లీడ్ లో ఉన్నారు మీకన్నా. ఓకే, రెండో రౌండ్ మొదలెట్టేస్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. మేము సినిమా రిలేటెడ్ గా ఉండేటువంటి ఫోటోస్ చూపిస్తాం. బజర్ నొక్కేసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. మీకు టైమర్ 20 సెకండ్స్, అలాగే దానితో పాటుగానే 1 lakh రెండు కూడా ఒకటేసారి స్టార్ట్ అయిపోతాయి. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు ఆన్సర్ చెప్తే ఎక్కడ ఆగిందో అంత డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే అంత డబ్బులు మీ అకౌంట్ లో నుంచి పోతాయి. సో రెడీ, మొదలెట్టేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి.
ఎస్ చెప్పండి. సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు. కరెక్టా కాదా చూద్దాము. వస్తే 76,000 వస్తుంది. రైట్ ఆన్సర్. జర్రగండి 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 జాబులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఓకే, మీకు 76,000 మీ అకౌంట్ లోకి వేసేసాము. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? వింధ్య చెప్పండి. జాను. సో మీరు జాను సినిమా అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. 77,000 అకౌంట్ లోకి వేసేసాను. సరే, ఇప్పుడు జాను సినిమాలో స్టోరీ కంటెంట్ అంతా వాళ్ళు ఒక రీయూనియన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక రీయూనియన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ అలాగే ఉంది ఇక్కడ. నా ఆస్తులు మీకు పంచేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. కానీ మీకు నిజంగానే టాలెంట్ ఉందా లేదా అని నేను టెస్ట్ చేయాలి. కాబట్టి మీలో ఉండేటువంటి టాలెంట్ మీరు చూపించినట్టయితే నేను మెచ్చుకుంటే అప్పుడు నేను ఆస్తులు పంచుతాను అనమాట. ముందు నీతో మొదలెడదామమ్మా. స్టార్ట్ యువర్ రౌండ్ ప్లీజ్. ఓకే, హలో ఎవ్రీబడి. ఇప్పుడు మనం చేస్తాము చక్కటి కాఫీ. వేడి వేడి కాఫీ తాగితే ఎంత బాగుంటుందో ఈ సమ్మర్ లో చల్ల చల్ల కాఫీ తాగితే కూడా అంతే బాగుంటుంది. చక్కటి కోల్డ్ కాఫీ కావాల్సినవి పాలు. అండ్ నాట్ ఆవు పాలు, గేదె పాలు, మనం అంతా ఆర్గానిక్. గాడిద పాల మంచి న్యూట్రిషియస్ కాజు పాలు, ఇలాంటి పాలు తాడదాం. ఆ పాలు తీసుకుని చక్కగా కాఫీ పొడి వేసి బాగా కలిపి 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 చర్న్ చేసి చేసి చేసి. షుగర్ ఉందా? షుగర్ వద్దు, మనం జాగరీ వేసాం. స్టాప్. ఈమెకు కొంచెం నా ఆస్తిలో కట్ అవుతుంది. మధ్యలో ఎవరితోనో మాట్లాడింది. నువ్వు చెప్పమ్మాయి. వెల్కమ్ టు క్రికెట్ లైవ్. ఎవరు సెంచరీ కొడతారు మరి ఈసారైనా? ఈసాల కప్ నమ్దే అవుతుందా లేదా? ఏంటి తిడుతుంది ఈ సాల అంటుందండి. విరాట్ కోహ్లీకి సంబంధించి ఈ సాల యాంకరింగ్ చేయమంటే అత్తగారికి అగౌరవప్రదమైనటువంటి పదాలని వాడి నన్ను అవమానించినందుకు నేను పక్కకి నెడుతున్నాను. నువ్వు చెప్పు. నాకు ఇంకెవరైనా పార్టిసిపెంట్ కావాలి. బాబు రామ్మా. అంత దగ్గరగా రా నాకర్లేదు. హలో హలో, ఆట కావాలా పాట కావాలా? పాట కావాలి. ఓకే పాడండి మరి. పాడుతా తీయగా చల్లగా. నేను పాడతా. ఓకే పాడండి. నువ్వు చూడు చూడకపో. వద్దు, నాదే బెస్ట్. ఇంకేంటి సంగతులు? ఏం చేస్తూ ఉంటారు మీరు? ఖాళీ తిరుగుతూ ఉంటానండి. ఏ గాలికి తిరుగుతుంటారు? ఫ్యాన్ గాలికా, ఏసీ గాలికా? ఏసీకే అండి. కాకపోతే ఇప్పుడు చూసిన తర్వాత మీకే పెద్ద ఏసీ అయిపోయాను నేను. ఓసీగా ప్రోగ్రామ్ కి కాల్ చేసి ఏసీ అయిపోయానంటారు ఏంటి? సమ్మర్ లో కనిపించండి, కొంచెం గాలి ఆడుతుంది. మ్యామ్ నా గుండెల్లో ఉంటారు మ్యామ్ మీరు ఎప్పుడు. అంత చిన్న స్పేస్ లో నా ఒక 3 BHK లాంటిది ఏమీ లేదా? మ్యామ్ మీరు గుండెల్లో ఉంటారంటే చెప్పండి, నా గుండెని సముద్రాన్ని చేస్తా మ్యామ్. నాకు ఈత రాదుగా. నేనున్నాగా మ్యామ్ మిమ్మల్ని కాపాడనీకి. హలో, నువ్వు ఆవిడ్ని కాపాడతావు, నిన్నెవడు కాపాడతాడు? పెట్టుకోను. శిల్ప, డాన్స్ అంటే నాకు ప్రాణం, చూసే వాళ్ళందరికీ ప్రాణం. సో షల్ వి స్టార్ట్ డాన్సింగ్? సో లెట్ మీ వెల్కమ్ మై ఫ్రెండ్స్ ఆన్ స్టేజ్. ఇప్పుడు అమ్మాయి డాన్స్ చేస్తుంది, మళ్ళీ అమ్మాయికి కాంపిటీషన్ గా అబ్బాయి కూడా వస్తాడు. అసలు అబ్బాయా అమ్మాయా ఎవరా ఈ రోజు తెలుసుకుందాం. యాంకర్స్ ఎక్కువ డాన్స్ చేస్తారు, యాంకర్స్ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు అబ్బాయిలు వస్తారు. అబ్బాయిలు ఎవరు వస్తారమ్మా? ఓకే, ఈ రోజు నా నలుగురు కోడళ్ళకి నా ఆస్తులు నేను పనిచేస్తూ ఉన్నాను. నా దగ్గర ఉండేటువంటి ఆస్తులు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లు, ఒక 3 టాక్ షోలు నీకు, ఒక 2 ఇంటర్వ్యూలు నీకు, 3 ప్రీ రిలీజులు నీకు, సక్సెస్ ఫంక్షన్ 4 నీకు. ఓకే, మన 3వ ప్రశ్న. ఈ చిన్ననాటి ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. గీతా భగత్. స్నేహ. అవునా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్.
రైట్ ఆన్సర్ తీసేసుకోండి. ఓకే కమాన్ డాన్స్. మళ్ళీ ఇదే పాటకి. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెక్కలు వాలిపోయి బిడియన్నా పేదలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలుపులు చూసేదలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ ఫోటోలో ఉన్న నటుడు ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. గాయత్రి భార్గవి. నాని గారు. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో మీకు 87,000 వచ్చింది. నాని అంటే మనకి పిల్ల జమీందార్ సినిమా కూడా గుర్తొస్తుంది. అందులో మొత్తం అందరూ హాస్టల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా హాస్టల్లో ఉన్నారు. ఐఎమ్ ద వార్డెన్. అరే ఆ మెరూన్ డ్రెస్ అయ్యాడు ఏమన్నుందిరా నాకు పర్ఫెక్ట్ జోడి కదా. నువ్వేలా అంటే బ్లూ డ్రెస్ లో ఉన్న పాపని చూడు. పాపంట. మీకు వేరే పని లేదా? మా హాస్టల్ వైపు చూస్తున్నారు. నేను మా వార్డెన్ కి కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త. మాకు వాడన్నాడు, మేము కంప్లైంట్ చేస్తాం. భార్గవి ఇటు రావేవాడు అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. మచ్చా సక్సెస్ మచ్చా. అరే ఈ రోజు నేనైతే బ్లాక్ కలర్ వేసుకున్నా, నాకైతే ఆ బ్లాక్ పిల్ల మాత్రమే కావాలి రబ్బి. మీ ఇద్దరిని సెట్ చేసుకురా బ్లూ పాప. నీ కళ్ళకి నేను కనబడట్లేదురా వార్డెన్ ఇక్కడ. వార్డెన్ లైట్ రా ఏం లేదు. వార్డెన్ కి ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కానీ నాకైతే ఆ బ్లాక్ పిల్ల మాత్రమే కావాలి. బ్లూ నాకు ఎవరేమో బ్లాక్ పుల్ల అనకరాని. అరే ఎవ్వరేమని అనుకోరా ఆ మెరూన్ పిల్ల నాది. అరే మామా లవ్ లెటర్ అంటున్నా. ఫస్ట్ మెరూన్ ఎక్కడ ఉంది? రైట్ రా. ఎవర్రా మెరూన్? ఫస్ట్ కలర్ సరిగ్గా చెప్పు. మెరూన్ బ్లూ అన్నారు కదా. ఇక్కడ ఎవరైతే 50 పుషప్లు చేస్తారో వాడు మగాడరా. రెడీ స్టార్ట్. చేస్తాడు. నువ్వు అలాగే పుషప్ చేయి. రేణు కూర్చోరా. దినాలు పెట్టాలా కసుబాగా దినాలు. నీ ప్రాణం పోయిన పర్వాలేదు అమ్మాయి ముఖ్యం. ప్రాణాలు కాదు అమ్మాయి ముఖ్యం రా మిగిలి. వార్డెన్ మీకు ఒకటి చెప్పాలి, దీనికి వాడు నచ్చాడంట. మీ అమ్మ నాన్న నా మీద నమ్మకంతో మిమ్మల్ని హాస్టల్లో ఇక్కడ పెడితే మీ మీద నమ్మకంతో పెట్టలేదు. శంషాబాద్ లో ఉన్న మా సైడ్ అమ్మకంతో పెట్టారు. ఇక్కడ అంత ఫీజు కడుతున్నాం మేము. నువ్వు అని బేబీ వాడని కాదు ఎవడొచ్చినా మన లాభలేడు. ఆవిడ అనాలి ఎవడు అనకూడదు. మన లవ్ తో సంబంధం కానీ జెండర్ తో నాకు సంబంధం లేదు. ఇది జాను తర్వాత కలుద్దాం వార్డెన్ పడుకున్నాక. శిల్ప ఏది ఇంకా రాలేదేంటి? ఇప్పుడు రూమ్ లో ఉంది, పిలుచుకొస్తా. రూమ్ లో ఉంది. లోపల రా. మేడం అంటే అప్పటి నుంచి గేట్ దగ్గరే ఉన్నాను మేము. ఆయన పుషప్ కొడుతూ ఉంటే మా బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. పెళ్ళైపోతే ఇప్పటికి 2 పిల్లలు ఉండేవాళ్ళు, నీకు మళ్ళీ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంట. మీ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్న పిల్లల ప్రేమని అర్థం చేసుకోరు. నా బాయ్ ఫ్రెండ్ తో అలా తిరగడానికి వెళ్ళా. డాన్స్ చేసాం. నీకు ఏం కనిపించింది వాడిలో ప్రేమించడానికి చెప్పు. వాడికి కనిపించదు, అదే నాకు కనిపించింది. వాడి ఫ్రెండ్స్ అన్నాడు. సరే వాడిలో ఉండేటువంటి ఒక 4 మంచి క్వాలిటీస్ ఏంటో చెప్పు. వాడు ఎక్కువ ఫుడ్ తినడు, చూస్తే అర్థమవుతుంది. నాకు ఫుడ్ ఎక్కువ కావాలి, నన్ను చూస్తే అర్థమవుతుంది. నీ
నీకెందుకు నచ్చిందో చెప్పు. ఆ కళ్ళు చూడ మేడం ఎలా ఉన్నాయో. ఎలా ఉన్నాయి? కళ్ళల్లో ఉన్నాయి. కొంచెం బాగానే ఉన్నాయి మీకన్నా. అవును, వీడెవడి ఈ పిల్ల? నువ్వెందుకురా ఈ బ్యాచ్ లో కూర్చున్నావు? నువ్వు స్కూల్ కదా. వాడు స్కూల్ కాదు, వాడు వింధ్యా బాయ్ ఫ్రెండ్. ఏం నాకు బాయ్ ఫ్రెండ్? నాకు బాయ్ ఫ్రెండ్ లేడమ్మా. సరే ఒక కవిత్వం చెప్పైతే తొందరగా. నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చనిపోతా. ఎలా చెప్పాడంటే నువ్వు చనిపోతే ఏడుస్తుంది. ఒకసారి పక్కకెళ్ళి నిలబడు. వద్దు, ఆఫ్టర్ మ్యారేజ్. తలెత్తుకునేలా చేస్తారా? తలెత్తుకునేలా చేశాను నేను. తప్పదింక భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిపికారం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం పెంచుతుంది సిగ్గుదారం. కరెక్ట్ గా బారసాలు అయి 3 రోజులు అయినట్టున్నాడు. చిచ్చి, మిమ్మల్ని హాస్టల్లో పెట్టుకున్నాను కదా, అసలు దరిద్రం దరిద్రం. పండి రాప్పండి. ఓకే, సో అలా మనకి ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ వింధ్య అండ్ గీత విత్ 6,23,000. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటో మీరు బజర్ నొక్కి చెప్పాలి. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరిగిపోతాయి. అవతల టీం వాళ్ళు ఇవతల టీం బజర్ నొక్కేసి చెప్పేశారు అనుకోండి, అది రైటా రాంగ్ అని చెప్పాలి. కరెక్ట్ గా మీరు కూడా బెట్టింగ్ అమౌంట్ పెడితే అది కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అయిపోతుంది. ఓకే, మీ దగ్గర ఉండే డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి అమ్మా. మీరు కూడా తీసుకొని వచ్చేయండి ఇలా. రెడీ? రెడీ. ఫస్ట్ క్వశ్చన్. జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? వాళ్ళు చెప్తారు, దాని తర్వాత నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే? దోస్తులతో దావత్. నేనైతే నా శాలరీ వచ్చిన ఫస్ట్ తోని నా బేబీకి రీఛార్జ్ చేపిస్తా, షాపింగ్ చేస్తా. ఇండియా వాడు ఎందుకో చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు వీలైన తొందరగా ముంబై వెళ్ళిపో. నాకు ఫస్ట్ శాలరీ వస్తే మా బేబీతో ఎక్కడికైనా బయటకు వెళ్తాం. ఇక్కడ పెద్ద బేబీ సినిమానే నడుస్తుంది. వీళ్ళు బేబీస్ గా ఉన్నప్పుడు చూసినటువంటి అమ్మలు గుర్తులేరు గానీ శాలరీ రాగానే మాత్రం బేబీతో పోతా అంటున్నారు. ఓకే, 4 ఆప్షన్స్. జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? 1 ఈఎంఐ, 2 షాపింగ్, 3 మందు సిట్టింగ్, 4 ఇంటి అద్దె. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జీతం వస్తుంది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? ఈఎంఐ, షాపింగ్. ఐ వుడ్ లైక్ టు గో విత్ ఈఎంఐ. ఎంత పెడతారు? 1 lakh. $1 lakh ఆన్ ఈఎంఐ పెట్టారు మీరు. అవునండి. ఓకే, ఇది రైటా రాంగ్ గా చెప్పండి అంతే. రైట్, 1 lakh. ఈఎంఐ రైటా రాంగ్ గా చూద్దాము. రైట్ ఆన్సర్. సో ఈఎంఐ అని మీరు గెస్ చేశారు అండ్ మీరు 1 lakh బెట్ చేశారు. మీ ఆన్సర్ రైట్ అని వీళ్ళు గెస్ చేశారు. వీళ్ళు కూడా 1 lakh పెట్టారు. ఇద్దరికి కూడా కరెక్ట్ అయింది. మీకు 3 lakhs, మీకు డబుల్ అయింది అమౌంట్. సెకండ్ క్వశ్చన్. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది? స్టూడెంట్స్, మా బేబీ వాళ్ళ మమ్మీతో మాట్లాడితే నాకు టైం తెలియదు. మమ్మీతో ఎందుకు? అత్తమ్మ. అబ్బో, వీళ్ళకి టైం ఎప్పుడు తెలుస్తుంది అంటే చదువుకుంటున్నప్పుడు మాత్రం టైం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. బా 10 నిమిషాలు అయిపోయింది రా చదువుకుంటున్నాను అని. సరే, ఇక్కడ ఆప్షన్స్.
ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది? 1 లవర్, 2 అమ్మ, 3 స్నేహితులు, 4 పక్కింటి వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వలన అసలు టైమే తెలియదు అనిపిస్తుంది? లవర్, అమ్మ, లవర్. ఎంత పెడతారు? 3 పెట్టులే. పెట్టినా షోరా? పెట్టే పోదా పోయింది, అంతగానో ఆలోచించక్కర్లేదు. ఓకే 3 lakhs. 3 lakhs పెట్టారు లవర్ మీద. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్? రాంగ్ అనుకుంటున్నా. ఎంత? 2 lakhs. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 2 lakhs పెట్టారు. మీరు లవర్ మీద 3 lakhs పెట్టారు. లవర్ కరెక్టా కాదా చూద్దాం. మీకు 4 lakhs వచ్చేసింది. మీరు పెట్టిన 3 lakhs పోయాయి. వీళ్ళు లీడ్ లోకి వచ్చేసారు. మూడో ప్రశ్న. ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? చెప్పండి. మందు సిట్టింగ్ చేస్తాం. దానికి ఆదివారం ఎందుకురా? ప్రతిరోజు చేస్తారుగా. అక్క ఒక లైన్ చెప్పాలి మీకు. ఇక్కడికి వచ్చి ఏదో చెప్తాడంట, చెప్పు. చెట్టుకు పూస్తుంది పువ్వు, సుమక్కనే నా గుండెల్లో ఉన్న లవ్వు. ఏ గీత, ఇంతకు ముందు నువ్వు అన్నాడు, గుండెల్లో నేనన్నాడు. అంటే ఇద్దరు ఉంటారు, ఒక్కరు కూడా కాదు. నీకు బాగా ఎక్కువైంది కొవ్వు. నీ జుట్టు కొంచెం దువ్వు. పడుకోవడం. తురుం ఖాన్ పడుకో. సరే, ఇక్కడ ఉండే ఆన్సర్స్ ఏంటంటే ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? 1 క్రికెట్ ఆడడం, 2 లవర్ తో షికార్కి వెళ్ళడం, 3 ఫ్రెండ్స్ తో సిట్టింగ్ చేయడం, 4 దుప్పటి ముసుగేసుకొని పడుకోవడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆదివారం రోజున అబ్బాయిలు ఎక్కువగా చేసే పనేంటి? క్రికెట్ ఆడడం, లవర్ తో షికార్కి వెళ్ళడం. మీ చెయ్యి కింద వాళ్ళ చెయ్యి ఉంది కాబట్టి. ఎస్ గాయత్రి. మేము గట్టిగా అనేది డి. దుప్పటి ముసుగేసుకుని పడుకోవడం. ఎంత? 2 lakhs అన్నారు. ఓకే, 2 లక్షలు పెట్టారు వీళ్ళు. దుప్పటి ముసుగేసుకొని 2 లక్షలు. రైటా రాంగా? మేము 3 lakhs పెడుతున్నాము. రాంగ్ అని. lakhs మీ ఆన్సర్ రాంగ్ అని, మీరేమో దుప్పటి ముసుగేసుకొని. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీరు పెట్టిన 3 లక్షలు పాయే. సారీ, 2 లక్షలా? అయ్యో, 2 లక్షలు. మీరు పెట్టినటువంటి 3 లక్షలు డబుల్ అయింది. 6 lakhs వచ్చింది మీకు. ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేయడం ఆదివారం రోజు అబ్బాయిలు ఎక్కువగా చేసేటువంటి పని అంట. ఎంతసేపు అబ్బాయిలు అనేసరికల్లా వాళ్ళు మందు మాత్రమే తాగుతారు అని అనుకోవద్దు, అందులో సోడా కూడా కలుపుకుంటారు. 4వ ప్రశ్న. చిన్న పిల్లలు ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్లమని మారాం చేస్తారు? 1 పార్క్, 2 ఎగ్జిబిషన్, 3 సినిమా, 4 బాత్రూమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎక్కువగా ఎక్కడికి తీసుకెళ్లమని మారాం చేస్తారు? పార్క్, ఎగ్జిబిషన్. ఎస్ గాయత్రి వారి. పార్క్. పార్కా? ఎంత? 2 లక్షలు. ఓకే, 2 లక్షలు పార్క్. మీరు రాంగ్ ఏమో, బాత్రూమ్ ఏమో. అందరూ పార్క్ ఎందుకు తీసుకెళ్ళమంటారు? బాత్రూమ్ అయితే అందరూ తీసుకెళ్ళమంటారు ఎలాగో. రాంగ్. 2 lakhs.
రైట్ అని 2 లక్షలు, రాంగ్ అని 2 లక్షలు వీళ్ళు పార్క్ మీద పెట్టారు. అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక. అలా మీకు 6 లక్షలు వచ్చాయి. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా శిల్ప అండ్ గాయత్రి భార్గవి లీడ్ లోకి వచ్చేసారు. కానీ ఇంకా ఈ డబ్బులు మీవి కాదు. అవును, నెక్స్ట్ రౌండ్ లో తారుమార్ తక్కర్మార్ అయిపోతుంది. అంటే ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అది ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి. మరి లెట్స్ స్టార్ట్ తారుమార్ తక్కర్మార్. ఓకే మై డియర్ లవ్లీ యాంకర్స్, ఇంతకాలంగా మీరు ఎంతో మంది ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఈ రోజున ఈ షోకి వచ్చి ఇక్కడ మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేసి ఈ రౌండ్ ఆడి ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఎనీవే ఈ రౌండ్ లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లోనూ లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా వచ్చేటువంటి పిక్చర్స్ ఆన్సర్స్ 2 టీమ్స్ చెప్పాల్సి ఉంటుంది. మీకు ఆన్సర్లు చెప్పడానికి 5 సెకండ్ల టైం ఉంటుంది. ఈ 5 సెకండ్లు ఎలా లెక్క పెట్టబడతాయి అంటే ఈ రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి పట్టేటువంటి టైం 5 సెకండ్లు. ఆ 5 సెకండ్ల లోపు మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు బయటికి, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మ్యాంగో పిక్చర్ వచ్చిందంటే మీరు మ్యాంగో అంటారు, నెక్స్ట్ ఫ్రూట్ మీరు చెప్తారు. 3వ పిక్చర్ మీకు తెలియలేదు అనుకోండి, రెడ్ లైట్ తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పలేదంటే యు ఆర్ అవుట్. లెవెల్ 1 అవుట్. లెవెల్ 1 లో అవుట్ అయిన వాళ్ళు 25% ఇప్పటి వరకు మీరు గెలుచుకునే అమౌంట్ లో నుంచి అవతల టీమ్ కి ఇచ్చేయాలి. లెవెల్ 2 లో 50% అమౌంట్ అవతల టీమ్ కి ఇచ్చేయాలి. అండ్ లెవెల్ 3 లో 100% అమౌంట్ ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాలి. హలో గీత అక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది వెళ్ళిపోండి అని. కాదు వెళ్ళిపోతాం, ఎలిమినేట్ చేసేయండి నాగార్జున గారు. ఓకే సో రెడీ రెడీ. ఫస్ట్ లెవెల్ మొదలు పెట్టేస్తున్నాము. అండ్ లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ శిల్ప అండ్ గాయత్రి భార్గవి 10,77,000 తో మీరు లీడ్ లో ఉన్నారు. మీకు టాపిక్ ఇన్ లెవెల్ 1 ఒకటి పాలిటిక్స్ లేదా 2 కట్టడాలు. ఓకే కట్టడాలు. ఓకే డన్. కట్టడాలు మీకు కూడా అదే. నాకు చార్మినార్ అయితేనే చెప్తాను, నేను వేరేది ఏది చెప్తాను. కొన్ని కట్టడాల ఫోటోలు వేస్తాము, అది ఏ ప్రదేశంలో ఉందో చెప్పాలి. ఫస్ట్ మీరు, సెకండ్ మీరు. రెడీ? ఓకే. లెవెల్ 1 మొదలు పెడుతున్నాము. ఇందులో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. మీతోనే మొదలు పెడుతున్నాము. శిల్ప యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వరంగల్ రైట్. హైదరాబాద్ రైట్. ప్యారిస్ రైట్. ఇదేంటి ఢిల్లీ హైదరాబాద్ కర్నూలు రైట్. రాజమండ్రి రైట్. అమృత్సర్ రైట్. ఇన్నోర్బైట్ మాల్ మన హైదరాబాద్ రైట్. కృష్ణ విజయవాడ రైట్ రైట్ రైట్. ఈజిప్ట్ రైట్. సిడ్నీ రైట్. శ్రీశైలం కాదు విజయవాడ. విజయవాడ శ్రీశైలం. వైజాగ్ 25% తీసుకొచ్చి ఇచ్చేయండి అమ్మా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. శిల్ప మీరే లీడ్ లో ఉన్నారు ఇంకా గాయత్రి. సో మళ్ళీ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి మీరే. ప్రేమ కథా చిత్రాలు లేదా రాజధానులు. ప్రేమ కథా చిత్రాలండి. ఓకే లెవెల్ 2 ప్రేమ కథా చిత్రాలు సెలెక్ట్ చేశారు. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. మేము కొన్ని ప్రేమ కథా చిత్రాల పోస్టర్లు వేస్తాము, సినిమా పేరేంటో మీరు చెప్పాలి. ఓకే ఓకే రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బేబీ రైట్. తొలి ప్రేమ రైట్. ఆర్య రైట్. ఉప్పెన రైట్. అరే అర్జున్ రెడ్డి రైట్.
లవ్ స్టోరీ. రైట్. అరే ఆరెంజ్. రైట్. మజిలీ. రైట్. RX100. రైట్ రైట్ రైట్. జయం. రైట్. ప్రభాస్. ఈశ్వర్. వర్షం. పర్వాలేదు ఇచ్చేయండి 50%. కొట్టరా కొట్టు తీరు మారో కొట్టలే తగలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో. ఓకే సో లెవెల్ 2 శిల్ప అండ్ గాయత్రి 50% అమౌంట్ ఇచ్చేసారు. Sorry. అంటే మీరు లీడ్ లోకి వచ్చేసారు. 2 టాపిక్స్ లోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. జ్యువెలరీ లేదా డ్రై ఫ్రూట్స్. జ్యువెలరీకి వెళ్దాం అనుకుంటున్నాం. సో జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. అమ్మాయిలు అబ్బాయిలు వాడే కొన్ని నగల ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. లెవెల్ 3 ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. మీతోనే మొదలు పెడుతున్నాం. ఓకే. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చైన్. రైట్. కడ. రింగ్ రింగ్ రింగ్. రైట్. మంగళసూత్రం. రైట్. ఇయర్ రింగ్స్. రైట్. వడ్డాణం. కరెక్ట్. పట్టీలు. రైట్. గాజులు. రైట్. పాపిడి బిళ్ళ. రైట్. నెక్లెస్. రైట్. క్లిప్. హెయిర్ క్లిప్. హెయిర్ క్లిప్. రైట్. బ్రేస్లెట్. రైట్. వంకి. కరెక్ట్. చెవరింగ్. స్టార్ట్. స్టార్ట్. ఇయర్ స్టార్ట్. ముక్కు పడక 100% అమౌంట్ వెళ్ళిపోతుంది. ఆ కుర్చీని మార్చబెట్టి కాదు ఫస్ట్ 2 లెవెల్స్ ఇటు నుంచి డబ్బులు అటు వెళ్ళిపోయాయి. కానీ ఇదే తారుమారు తక్కర్మార్ అంటే 3rd లెవెల్ లో మొత్తం డబ్బులు అటు నుంచి ఇటు వచ్చేసింది. అంటే జాక్ పాట్ రౌండ్ గాయత్రి భార్గవి అండ్ శిల్ప ఆడుతున్నారు. మీ గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మేము ఒక బంతి ఇస్తాము. ఆ బంతిని ఆ పైన రెడ్ సర్కిల్ వేసినటువంటి ఆ హోల్లో పడిపోయేలా చెయ్యాలంతే. జస్ట్ మీకు కింద ఒక బల్ల ఇచ్చాము. మనం ఎలా అయితే బావిలోంచి నీళ్లు తోడతామో అలాగే మీరు దారంతో దాన్ని అలా లాగుతూ ఉంటారు. ఇద్దరు ఒక కోఆర్డినేషన్ లో ఆడుతూ ఉంటారు. మధ్యలో ఉండేటువంటి సందులు బొందుల్లో నుంచి బంతి వెళ్ళిపోకుండా చూసుకోండి. కాబట్టి మీరు ఇవన్నీ హోల్స్ ఉన్నా సరే మీరు ఈ గుంతల్లో పడకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ వేసేసేయాలన్నమాట. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మేము ఇచ్చేటువంటి టైం 20 సెకండ్స్. 20 సెకండ్స్ లో ఒకవేళ మీరు ఆడితే మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 3 టైమ్స్ అవుతుంది. జాగ్రత్తగా ఆడదాం. కమాన్ శిల్ప. ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరిలో ఒక కోఆర్డినేషన్ ఉండాలి. ఎస్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. కానీ మీరు ఇంత బాగా ఆడి ఇలా వెళ్ళిపోతే నాకు నచ్చట్లేదు. అందుకని నేను మీకు 25 సెకండ్ల టైం ఇస్తా. కానీ ఒక సూట్ కేసు తీసేస్తా. లేదా 20 సెకండ్లు 3 సూట్ కేసులు. 25 20 25. సెకండ్ ఛాన్స్ ఇచ్చాం మీకు. 25 సెకండ్స్ 2 సూట్ కేసెస్ అండ్ యువర్ టైమ్స్
స్టార్ట్స్ నౌ. చూసారా, గేమ్ కనిపించడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా కష్టం. ఏం చేద్దామంటారు? ఇంకొక లాస్ట్ ఛాన్స్. సరే, ఒక పని చేస్తాం. 30 seconds 1 suitcase. లేదా 25 seconds 2 suitcases. 30 seconds 1 suitcase. Very good. Clever girl. Your time starts now. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. నిదానమే ప్రధానం అని అందుకనే పెద్దవాళ్ళు అన్నారమ్మా. ఒక్కసారికి జంప్ జిలని కొడదామని అనుకున్నావు కానీ మేబీ శిల్ప కొంచెం ఇట్లా టిల్ట్ చేసేసి ఉండుంటే వెళ్ళుండేదేమో. బట్ వెల్ ట్రైడ్ యా. ఇప్పటి వరకు మీరు గెలుచుకుందంతా పోయింది. ఏదైనా సరే మనది కానిది మనకి దక్కదు అని అంటూ ఉంటారు కదా, అంతే ఈ రోజుకి ఇంతే దక్కింది మనకి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ సుమా అడ్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.